హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఈ వీడియోలో మనము ఆల్జీబ్రాకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాము. సో ఈ క్వశ్చన్స్ మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్స్లో, అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిజిఎల్, అలాగే సిహెచ్ఎస్ఎల్, జీడీ, ఎంటీఎస్, అలాగే ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎన్టీపీసీలో వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి డిఫరెంట్ మోడల్స్ని ఇందులో పరిచయం చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అ పార్ట్ 1 ఈక్వేషన్. ఇంకా ఆల్జీబ్రాలో ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం పార్ట్ 2, పార్ట్ 3లో డిస్కస్ చేస్తాము. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ XYZ సో యాజ్ టు సాటిస్ఫై ద ఈక్వేషన్స్ గివెన్. సో మనకి 3 ఈక్వేషన్స్ ఇచ్చారు. x ప్లస్ వై ప్లస్ జెడ్, x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 12, అదొక ఈక్వేషన్. అలాగే x ప్లస్ వై మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 6, అదొక ఈక్వేషన్. x మైనస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 4, అదొక ఈక్వేషన్. ఇక్కడ మనకి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, మనకి ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం తెలుసు. సో మనం వాటిని సాల్వ్ చేసి 3 ఈక్వేషన్స్ ఉన్నాయి, 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా మనం ఈక్వేషన్స్ సాల్వ్ చేయొచ్చు. సాల్వ్ చేసి XYZ వాల్యూస్ని ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేయడం, అదొక పద్ధతి. సో దట్స్ అ టైం టేకింగ్ ప్రాసెస్. నెక్స్ట్, ఈజీగా త్వరగా ఆన్సర్ పెట్టాలి అంటే ఒకసారి ఆప్షన్స్ చూడాలి. ఆప్షన్స్ చూసి అవి ఏమన్నా ఈ ఈక్వేషన్స్లో మనకు సెట్ అవుతాయేమో, ఏదైనా ఒక ఈక్వేషన్లో అనేది ఒకటి. ఇంకొకటి ఫైనల్ ఏంటంటే, ఇచ్చిన ఆప్షన్స్లో ఉన్నటువంటి ఈ నెంబర్స్ వాల్యూస్ ఉన్నాయి కదా, అవి ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటూ పోవడం, ఏదో ఒక ఈక్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 12 ఉంది. సో ఈ ఈక్వేషన్ తీసుకొని ఈ ఆప్షన్స్లో ఉన్న వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 5 ప్లస్ 4 9, 9 మైనస్ 3 6, వచ్చిందా? రాలేదు. 5 మైనస్ 4 1, 1 ప్లస్ 3 4, రాలేదు. 5 ప్లస్ 4 ప్లస్ 3 సరిపోయింది. 5 ప్లస్ 4 9, 9 ప్లస్ 3 12. సో x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 12, ఈక్వేషన్ సాటిస్ఫై అయిపోయింది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఖచ్చితంగా x ఈజ్ ఈక్వల్ టు 5, y ఈజ్ ఈక్వల్ టు 4, z ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. పోనీ ఈ ఆప్షన్ చూడండి, 5 మైనస్ 4 1, 1 మైనస్ 3 -2. సో కాదు. సో ఇచ్చిన ఆప్షన్స్లో మనకి సింపుల్ ఆప్షన్స్ ఇచ్చాడు, ఎందుకంటే అన్నీ కూడా 5 4 3 మీద ఇచ్చాడు, మైనస్ సైన్ మారుస్తూ. సో ఆప్షన్స్ ఈజీగా ఇచ్చినట్టే. సో మూడింటిని కలిగితే 12 వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఆప్షన్ తప్ప వేరే ఆప్షన్స్ ఏవి వర్కౌట్ కావు. కాబట్టి మనకి x ఈజ్ ఈక్వల్ టు 5. పోనీ రెండో ఈక్వేషన్ చెక్ చేద్దాం అనుకుంటే 5 ప్లస్ 4 9, 9 మైనస్ 3 6. సో రెండో ఆప్షన్ కూడా సరిపోయింది. పోనీ ఇది కూడా చెక్ చేద్దాం. 5 మైనస్ 4 1, 1 ప్లస్ 3 4. సో ఇది కూడా సరిపోయింది. సో 3 ఈక్వేషన్స్ కూడా సాటిస్ఫై అయినాయి. కాబట్టి ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్, మనకి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చాలా వస్తూ ఉంటాయి. రూట్ ఎక్స్ ప్లస్ 1/√x ఈజ్ ఈక్వల్ టు 7 అయితే x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతుంది. యాక్చువల్గా మనకి ఈ ఫార్మెట్ మోడల్ ఏంటంటే x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు సమ్ ఏదైనా k కానీ లేదా n కానీ అయితే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. అంటే ఈ kని స్క్వేర్ చేసి -2. కాకపోతే ఇక్కడ ఏముంది, ఇక్కడ ఇచ్చిన x ప్లేస్లో నాకు రూట్ ఎక్స్ ఉంది, x స్క్వేర్ ప్లేస్లో x ఉంది, అంతే తేడా. x అంటే రూట్ ఎక్స్ హోల్ స్క్వేరే కదా, x అంటే రూట్ ఎక్స్ హోల్ స్క్వేరే కదా. రూట్ ఎక్స్ ప్లస్ 1/√x 7 ఇచ్చినప్పుడు రూట్ ఎక్స్ ప్లస్ 1/√x హోల్ స్క్వేర్ అంటే ఈ ఫార్మెట్లో ఉంది కదా. అంటే k స్క్వేర్ -2 అంటే 7 స్క్వేర్ -2 ఫార్మెట్లో ఉంది. 7 స్క్వేర్ అంటే 49, 49 -2 అంటే 47. సో 47 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి మనకి ఎగ్జామినేషన్లో ఆ టయానికి ఈ పాయింట్ నాకు ఐడెంటిఫై కాలేదు, గుర్తు రాలేదు నాకు. సో రానప్పుడు ఏం చేస్తామంటే జనరల్ మెథడ్ ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూస్తే, రూట్ ఎక్స్ ప్లస్ 1/√x ఈజ్ ఈక్వల్ టు 7, రెండు వైపులా స్క్వేర్ చేద్దాం. సో మనకి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు. ఏ స్క్వేర్ అంటే రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే x కదా, 1/√x హోల్ స్క్వేర్ అంటే 1/x ప్లస్ 2 ఇంటూ ఏబి రూట్ ఎక్స్ ఇంటూ 1/√x ఈజ్ ఈక్వల్ టు 7 7 జార్ 49. రూట్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్గా ఇక్కడ ఏం మిగులుతుంది, x ప్లస్ 1/x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 49. That implies x plus 1/x is equal to 49 minus 2 is equal to 47.
సో ఈ కాన్సెప్ట్ ఇక్కడి నుంచి వచ్చిందనమాట. ఇది ఒక ఫార్ములాగా వేశారు k² - 2 అనేది. ఈ k అయితే k² - 2. ఇక్కడ చూడండి x+1/x 7² - 2 రూపంలో లేదు. సో దీన్ని ఒక ఫార్ములాగా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో మనకి ఫార్ములా గుర్తొస్తే డైరెక్ట్గా ఆన్సర్ పెడతాము. లేదు నాకు ఫార్ములా గుర్తు రాలేదు అంటే ఈ జనరల్ మెథడ్ ఏదైతే సొల్యూషన్ మెథడ్ ఉందో సో ఆ బేసిక్ మెథడ్ ద్వారా మనము సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ మోడల్ చూడండి. x² + y² ఇచ్చాడు మనకి, xy ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? x - y/x + y. సో మనం కనుక్కోవాల్సిన వాల్యూ ఎంతంటే x - y/x + y. కానీ ఇచ్చింది ఏంటి? x² + y² ఇచ్చాడు, xy ఇచ్చాడు. సో నేనేం చేస్తానంటే స్క్వేర్ చేస్తాను. కనుక్కోవాల్సింది ఇదే, కానీ నేను x - y² x + y² ఫైండ్ అవుట్ చేస్తాను. x - y² అంటే x² + y² - 2xy డివైడెడ్ బై x² + y² + 2xy. x² + y² ప్రాబ్లంలో ఇచ్చాడు కదా, 280 మైనస్ 2 × 120. 2 × 120 అంటే ఎంత? 240. ఇక్కడ 280 + 240. 280 - 240 ఎంత? 40 డివైడెడ్ బై ఇది ఎంత అవుతుంది? 520 అవుతుంది. సో 0 0 క్యాన్సిల్. 4 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 13 4 = 52 అంటే 1/13. దేని వాల్యూ ఇది? x - y/x + y² = 1/13. కానీ మనల్ని క్వశ్చన్లో ఏమడిగాడు? x - y/x + y = 1/√13. 1/√13 అంటే ఆప్షన్ ఏ. సో కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ k విల్ ద లైన్స్ 2x + 7ky - 8 = 0, x + y - 9 = 0 హ్యావ్ నో సొల్యూషన్. రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు. రెండు ఈక్వేషన్స్ కి నో సొల్యూషన్. సొల్యూషన్ లేకపోతే k వాల్యూ ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. సో లెట్ us కన్సిడర్ ఈక్వేషన్స్ a1x + b1y + c1 = 0. One equation. Another equation is a2x + b2y + c2 = 0. These two are equations. They have solution. If a1/a2 = b1/b2 = c1/c2. కానీ ప్రాబ్లంలో ఏమిచ్చాడు? They have no solution if and only if a1/a2 = b1/b2 is not equal to c1/c2. ఇది కండిషన్. మనకు సొల్యూషన్ ఉండదు కాబట్టి కండిషన్ ఏంటంటే a1/a2 = b1/b2 is not equal to c1/c2. ఈ కండిషన్ ప్రకారం ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ a1 అంటే 2 అంటే 2/a2 అంటే 1 కదా, = b అంటే ఎంత? 7k బై b2 అంటే 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1 -8 c2 -9. సో మన k వాల్యూ కదా కనుక్కోమన్నాడు. ఈ రెండు ఈక్వేషన్లు ఈక్వల్ అవుతాయి. 2 = 7k. 2 = 7k. సో k = ఎంత అయింది? 2/7. 2/7. కాబట్టి ఈ రెండు ఈక్వేషన్లకి సొల్యూషన్స్ లేకపోతే k = ఎంత అవ్వాలంటే 2/7 కావాలి. సో 2/7 మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఆప్షన్ ఏ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ పార్ట్ 1 లో లాస్ట్ క్వశ్చన్ ఇది. x + 1/x = 2√10 and x is greater than 1, then find the value of x³ - 1/x³. సో ఇందాక మనము x² + 1/x² లేదా x² - 1/x² ఆ కాన్సెప్ట్ లో చూసాము. ఇక్కడ x + 1/x ఇచ్చాడు. x + 1/x ఇచ్చాడు. మనల్ని x³ - 1/x³ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చూడండి, x + 1/x ఇచ్చి
ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ కనుక్కోమంటే మనకి ఈజీ, ఎందుకంటే k క్యూబ్ మైనస్ 3k, k క్యూబ్ మైనస్ 3k ఈ ఫార్ములా ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ మనల్ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ ఎంత అని అడుగుతున్నాడు. ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ అన్నప్పుడు మనకి ఎక్స్ మైనస్ 1/x తెలియాలి. ఎక్స్ మైనస్ 1/x ఎంతో తెలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ మైనస్ 1/x k అనుకోండి, ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ కూడా k క్యూబ్ మైనస్ 3k అవుతుంది. సో అలా మనం సాల్వ్ చేయొచ్చు. సో మనకి ప్రాబ్లంలో ఎక్స్ ప్లస్ 1/x ఇచ్చాడు. సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ముందు ఎక్స్ మైనస్ 1/x కనుక్కుని దాని ద్వారా ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది ఎలా వచ్చిందో ఒక్కసారి జనరల్గా మనం చెక్ చేసుకుందాం, వెదర్ దిస్ ఫార్ములా ఈజ్ రైట్ ఆర్ నాట్. సో అందుకని ఏం చేద్దామంటే ఎక్స్ మైనస్ 1/x మనం తెలుసుకోవడానికి ఎక్స్ మైనస్ 1/x హోల్ క్యూబ్ తీసుకుందాం. అంటే ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములాలో ఉంది. సో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ప్లస్ 3ab అంటే 3x ఇంటూ 1/x ఇంటూ ఏ మైనస్ బి ప్లస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి, 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకు కావాల్సింది ఈ టర్మ్ కదా, ఇది ఉంచేయండి. ఇక్కడ 3 ఇంటూ 1/x ఉంది. సో ఫైనల్గా నాకు ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1/x హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 1/x. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఉందనుకోండి, ఎక్స్ ప్లస్ 1/x హోల్ క్యూబ్ ఉందనుకోండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి అవుతుంది. ఇక్కడ ప్లస్ ఏ ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా ఏమవుతుంది, మైనస్ ఏ వస్తుంది. సో నాకు ఎక్స్ మైనస్ 1/x వాల్యూ కనుక తెలిస్తే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను, సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ మనకి ఇచ్చింది ఏంటంటే ఎక్స్ ప్లస్ 1/x ఇచ్చింది. మనకి ఇంకొక ఫార్ములా కూడా తెలుసు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో, ఏంటది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ab. ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి ఎక్స్ ప్లస్ 1/x నుంచి ఎక్స్ మైనస్ 1/xని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ మైనస్ 1/xని ఫైండ్ అవుట్ చేద్దాం. సో చూడండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ab అంటే 4 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x అంటే ఈజ్ ఈక్వల్ టు 4. ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఎంత, 2√10 కదా. సో 2√10 హోల్ స్క్వేర్ మైనస్ 4 అవుతుంది. ఈ మైనస్ అటు పంపించేయండి, ఎక్స్ మైనస్ 1/x హోల్ స్క్వేర్ అయింది. అంటే ఎక్స్ మైనస్ 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2√10 అంటే 40 కదా, 2 2s are 4, √10 క్యాన్సిల్ అవుతుంది, 4 ఇంటూ 10 40, 40 మైనస్ 4 36 అవుతుంది. అంటే ఎక్స్ మైనస్ 1/x హోల్ స్క్వేర్ 36 అయితే ఎక్స్ మైనస్ 1/x √36, √36 is 6. సో నాకేమొచ్చింది, ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చిందండి. ఎక్స్ మైనస్ 1/x 6 వచ్చిందంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ వాల్యూ ఎంత అవుతుంది అనుకున్నాము, 6 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 6. అదే కదా మనకున్న ఫార్ములా, ఇందాక రాసుకున్నదే కదా, ఎక్స్ మైనస్ 1/x హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 1/x. సో ఎక్స్ మైనస్ 1/x నాకు 6 వచ్చింది కాబట్టి 6 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 6 అంటే k క్యూబ్ మైనస్ 3k ఈ ఫార్మాట్లో ఉంటుంది. సో కాబట్టి 6 క్యూబ్ అంటే 216 మైనస్ 18. సో 16 పోతుంది, ఇంకో 2 మిగులుతుంది, 202 తీస్తే 198. సో ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ వాల్యూ ఎంత అంటే 198. దట్ ఈస్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవి మనకి ఆల్జీబ్రాకి సంబంధించిన ముఖ్యమైన మోడల్స్ ఈ పార్ట్ 1 వీడియోలో చూసాము. అలాగే పార్ట్ 2 వీడియోలో మనము ఆల్జీబ్రాకి సంబంధించి మరిన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మనము డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.